కారం ధనియాల పొడి అన్నిని. తర్వాత ఇందాక చూపించాను కదా మీకు ఆనియన్స్, ఆ ఆనియన్స్ కూడా వేసాను. ఇవి డ్రై ఆనియన్స్ అన్నట్టు బాగా డ్రైగా వేసుకోవాలి అవి. సో కొంచెం ఆయిల్ పోసాను. దమ్ బిర్యానీ చేస్తున్నాను. సో ఒక్కొక్కటి పెట్టడం కష్టంగా ఉంది, అందుకని ఇందాక కట్ చేశాను. ఇప్పుడు ప్రాపర్గా చేసి మీకు వీడియో పోస్ట్ చేస్తాను. ఓకేనా? దీంట్లో నేను నిమ్మకాయ కలిపాను, పెరుగు కలిపాను, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ఉప్పు, కారం, పసుపు, కొంచెం మసాలా వేసాను. ఓకేనా? ఇది ఇట్లా వేసేస్తాము అడుగున. ఇప్పుడు దీనిపైన ఈ రైస్లో కొంచెం టమాటాలు, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, కొంచెం గీ, కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేయాలి దీంట్లో. ఓకేనా? వాటర్లో వేసేస్తే అన్నం 3/4 బాయిల్ అయితే చాలు, ఎక్కువ అవ్వక్కర్లేదు. మళ్ళీ అవుతుంది కదా, అందుకన్నమాట. ఓకే, ఇప్పుడు డ్రై ఆనియన్స్. ఇది మనం కుంకుమ పువ్వు అంటాము, మీరు సాఫ్రాన్ ఏదో అంటారు కదా, అదే అది. ఇది నెయ్యి అన్నమాట. ఎస్, ఇది నిమ్మరసం. ఇది నిమ్మరసం చాలా తక్కువ మంది వేస్తారు, కానీ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి నిమ్మకాయ రసం వేసి. ఓకే, ఇంతేనండి. దీన్ని ఇప్పుడు మూత పెట్టేసుకుని మనం మంచిగా దగ్గర పెట్టాను. దీన్ని స్టవ్ మీద పెట్టి మూత వేసేసి ఇది దమ్ము పెట్టేసి ఒక 25 మినిట్స్ ఇట్లానే వదిలేయాలి. వదిలేస్తే అన్నం అట్లా చందమామలాగా అట్లా అట్లా వంగి వస్తుంది అనమాట. టేస్ట్ మరి నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఓకే, అందరూ ఎలా ఉన్నారు? సమ్మర్ వెకేషన్స్ హడావిలో ఉన్నారు కదా. నేను కూడా సమ్మర్ రాగానే ఆవకాయ పచ్చడి హడావిలో ఉంటాను. సో ఆవకాయ పచ్చడి పెడుతున్నాను. ప్రతి సంవత్సరం పోస్ట్ చేస్తాను కదా, ఈ సంవత్సరం కూడా పోస్ట్ చేస్తున్నాను. ప్లీజ్ ఇది కొంచెం ఓకేనా. ఇవి మెంతులు ఓకేనా. కొంచెం ఇది మెంతు పొడి. అన్ని డబ్బాల కంటే ఇది మాత్రం చాలా చిన్నది. ఓకే, దానికి కూడా తక్కువ వేస్తున్నాను ఒక డబ్బాకి. ఆవు పిండి, నాకు ఏమంటారు గ్రేవీ గుజ్జు చాలా ఇష్టం. బ్రాహ్మణులు అందరూనేమో పిండి అంటారు కదా, మనం ఓటా అంటాం. సో సంథింగ్ అది ఎక్కువ కావాలి నాకు, అందుకని నేను కొంచెం ఆవు పిండి, ఉప్పు, కారం. నేను కొంచెం కారం ఎక్కువ తింటాను, అందుకని కొంచెం కారం ఇది 2 ఈవెన్ గా వేస్తున్నాను. ఓకే, మీరు కారం తక్కువ తినే వాళ్ళైతే కొంచెం తక్కువ వేసుకోండి. ఓకేనా. ఇది నువ్వుల నూనె, నేను గానుగ నుంచి తెప్పిస్తాను ఫ్రెష్ గా ఆడిచ్చి. ఇది నువ్వుల నూనె. ఇదేమో ఎల్లుల్లిపాయ గుజ్జు. కొంచెం నాకు ఇలా వేయడం ఇష్టం, చెప్పాను కదా పోయినసారి మా అక్క వాళ్ళు రాజులు అలా వేస్తున్నారు, వాళ్ళ దగ్గర నేర్చుకున్నానని. అది తర్వాత ఒలిచింది ఎల్లుల్లిపాయలు. మా ఇంట్లో వాళ్ళకి ఎల్లుల్లిపాయలు ఎక్కువ ఇష్టం, అందుకని కొంచెం ఎల్లుల్లిపాయలు ఎక్కువ వేస్తాను. మీకు కావాల్సినంత వేసుకోండి. ఇవి వలని. పచ్చడి నిల్వ ఉన్నప్పుడు దీంట్లో ఆయిల్ స్టోరేజ్ అవుతుంది అనమాట, అందుకని ఇవి కంపల్సరీ మస్ట్ అండ్ షుడ్ గా వేయాలి. నిల్వ ఉంటుంది పచ్చడి. బాబా నోట్లో అప్పుడే నీళ్లు ఊరిపోతున్నాయి నాకు. ఇప్పుడు నూనె వేయకుండా వీటన్నిటిని మంచిగా ముక్కకు పట్టేటట్టు కలిపేయాలి.
కొంచెం నూనె పోయవా, దీన్ని ఎత్తిపోయగలుగుతావా? సో నేను ఈ ఒక్క డబ్బాకి కేజీన్నర 2 కేజీలు నూనె పోస్తానండి. అంటే కొంచెం థ్యాంక్ యూ. ఈ గిన్నె కేజీన్నర పడుతుంది, ఇందాకే కొలిసాను. సో ఇది కేజీన్నర అనమాట. ఇప్పుడు కేజీన్నర వేస్తున్నాను. ఇది కొత్తపల్లి కొబ్బరి, అంటే 5 రోజులు కాదు 9 రోజుల తర్వాత కలపాలి దీన్ని. అందుకని ఇప్పుడు 1.5 వేస్తున్నాను. కలిపే రోజులు ఒక హాఫ్ వేస్తా. అంటే ఒకదానికి ఈ ముక్కలకి 2 కేజీల నూనె పట్టేస్తుంది, అంటే నా లెక్క ప్రకారం. కొంతమంది నూనె తక్కువ వేసుకున్నా కూడా ఓకే, కానీ నూనె ఎక్కువ ఉంటేనే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది అన్నమాట. అది సో ఇంతేనండి. దీన్ని చక్కగా డబ్బాలోకి ఎక్కేసి 9వ రోజున తీసి కలిపేసి తినేయడమే. థ్యాంక్ యూ. చాలా మంది ఎప్పుడు నా వీడియో చూసి అక్క నీ వీడియో చూసి పచ్చడి పెట్టాము చాలా బాగుంది చాలా బాగుంది అంటూ ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్. మీ అక్క ఎప్పుడు ఇలాగే నవ్వుతూ హ్యాపీగా ఉండాలని మాత్రం బ్లెస్ చేయడం మర్చిపోకండి, ఓకేనా? థ్యాంక్ యూ. చూసారా, వేడి అన్నం ఇప్పుడే వండించాను. సో ప్లాస్టిక్ లో వేడి అన్నం తినకూడదు, ఇవన్నీ ఇక్కడ రూల్స్ వర్తించవండి. ఇది పచ్చడిలానే ఎంజాయ్ చేయండి, ఓకేనా? సో వేడి అన్నంలో ఇట్లా వేసుకుని ఆహా భలే స్మెల్ వస్తుంది. ఫస్ట్ ముద్ద మీకు బాగుంది. భలే ఉంది. పచ్చి పచ్చి వాసనతో ఉప్పగా లైట్ పుల్లగా భలే ఉంది. థ్యాంక్ యూ. హాయ్ మాన్సా. హలో అందరికీ వరలక్ష్మి పూజ శుభాకాంక్షలు. ఎలా అన్నారు అందరూని? ఇవాళ నాకు చాలా ఆనందంగా ఉంది. ఇవాళ పూజ చాలా బాగా జరిగింది. ఇప్పుడే కొంచెం ఫ్రీ అయ్యి లైవ్ పెట్టాను. ప్రతి సంవత్సరం మీ అందరినీ కలవడం నాకు అలవాటు పండగ సందర్భంగా. సో అలాగే ఈవేళ కూడా కలుస్తున్నాను. పొద్దునుంచి వెయిటింగ్, ఎప్పుడెప్పుడు హాయ్ 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 ఎప్పుడెప్పుడు కలుద్దామా అనుకుంటూ ఉన్నాను. ఎలా ఉంది ముక్కు ఉడక? బాగుందా? ఈషా కోసం కొన్నాను, కానీ ఈవేళ నేను పెట్టేసుకున్నా. అమ్మవారికి పెట్టాను పొద్దున్నుంచి. హాయ్ మ్యామ్, బాగుందా? పెద్ద జడేసాను ఇవాళ. జానవులే. మా అమ్మకి చాలా ఇష్టం, నేను ఎప్పుడు పెద్ద జడేసుకోవాలని కోరుకుంటుంటుంది అనమాట. అమ్మ చిన్నప్పుడు నాకు అంత జుట్టు ఉండేది, మూవీస్లోకి రావడం వల్ల కొంత కట్ చేసేసాం అనుకోండి. సరే ఒకసారి అమ్మవారిని చూద్దామా? ఆల్మోస్ట్ అందరూ జాయిన్ అయినట్టు ఉన్నారు. నేనే కట్టా చీర అంతా. బాగుందా? డెకరేషన్ అంతా మా దుర్గగారు చేశాడు. బేబీ అని మా ఇంట్లో పనమ్మాయి కొంచెం వంటలు అది నాకు సహాయం చేసిందన్నమాట. బాగుంది కదా? చాలా చాలా హ్యాపీగా ఉంది. నేను ఎప్పుడూ ఇలా నవ్వుతూ ఉండాలి, హ్యాపీగా ఉండాలని వ్రతం చేసుకున్నాను. సో మన వాళ్ళందరూ బాగుండాలని కోరుకున్నాను. మీ అందరికీ తెలుసుగా మీరేం చేయాలో. హేమకి ఎప్పుడు ఇలాగే నవ్వుతూ ఉండాలి, ఖుషీగా ఉండాలి అని ఒక్కసారి అమ్మవారికి దండం పెట్టేయండి నా తరపు నుంచి, సరేనా? ఇంకేంటి విషయాలు? ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? ఏంటి కదా?
Keep smile, ma'am. Always. Thank you, dear. Thank you so much. పిక్స్ చేయండి మేడం. కొన్ని చేశాను, చాలా ఉన్నాయి, వాటిలో కొన్ని చేశాను. రేపు మళ్ళీ ఇంకొక అమ్మవారి గుడికి వెళ్తున్నాను. గోహతి వెళ్తున్నా రేపు మార్నింగ్. ఓకేనా? మళ్ళీ నేను వెళ్ళిన ప్రతి గుడి ఫొటోస్ పెడతాను. ఒకవేళ నాకు సందర్భం కుదిరితే మీకు నేను గుడి చూపిస్తాను లైవ్లో. ఓకేనా? హ్యాపీ వరలక్ష్మి వ్రతం. యా, థ్యాంక్ యూ. హాయ్ మ్యామ్, గుడ్ ఈవినింగ్. యా, గుడ్ ఈవినింగ్. ఒక్కసారి అమ్మవారిని చూపించండి. యా యా యా. ఓకేనా? ఏం చేస్తున్నారు? అమ్మవారు బాగుంది. అమ్మవారు అంటే నాకు చాలా ఇష్టం. లవ్ యూ. వెరీ గుడ్ ఈవినింగ్. చాలా ఇష్టం. ఈ పూజ మాత్రం బాగా చేసుకుంటాను. తర్వాత సంక్రాంతి పండగ, అది ఈ రెండు చాలా ఇష్టం నాకు. అంటే సంక్రాంతి పండుగ అంటే న్యూ ఇయర్కి వస్తుంది కదా, న్యూ ఇయర్ ఒకటి, ఇదొకటి, రెండు చాలా ఇష్టం. బాగా సెలబ్రేట్ చేసుకుంటాను అన్నమాట. రాజోల్, యా, సంక్రాంతికి రాజోల్ వెళ్తాను. బేసిక్గా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాను అనమాట. అమ్మ వాళ్ళందరూ రాజోల్లోనే ఉంటారు. మీ యాక్టింగ్ బాగుంటుంది. థ్యాంక్ యూ. మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను యాక్టింగ్. ఒక 2-3 మూవీస్ చేస్తున్నాను, తొందరలో రిలీజ్ అవబోతున్నాయి. మళ్ళీ నేను అప్డేట్ చేస్తా షూటింగ్ విశేషాలు కూడా. చలో మరి, ఇవాళ ఫుల్ తినేసాను. బుగ్గలు చూసారా అని వచ్చేసి బూరెల్లాగా. మళ్ళీ 4 రోజులు డైటింగ్ చేయాలి. హాయ్ అక్క, హాయ్ నాన్న. మళ్ళీ డైటింగ్ చేయాలమ్మో. హలో హేమ గారు, హలో. లుకింగ్ లైక్ వరలక్ష్మి. వావ్, థ్యాంక్ యూ. నా డాటర్ బాగుంది, కానీ ఈషాని చాలా మిస్ అవుతున్నాను తెలుసా. తను అందరికీ బొట్లు పెట్టొచ్చేది డెకరేషన్లో. నాకు తను 90% డెకరేషన్ అంతా తను చూసుకునేది, కుకింగ్ అంతా నేను చూసుకునేదాన్ని. ఇవాళ కుకింగ్ నుంచి చేసి డెకరేషన్ నేను చేసుకుని ఫుల్ టైర్డ్ అయిపోయాను అన్నమాట. కానీ ఈశాన్ బాగా మిస్ అవుతున్నా. ఇదిగో అమ్మ ఫోన్ చేస్తుంది, ఓకేనా? సో అమ్మతో మాట్లాడతా, ఓకేనా? సారీ చాలా బాగుంది. ఓకే, అమ్మవారు కట్టింది సారీ, నేను వేసుకున్నది లంగావోని. కానీ అనుకోకుండా అది ఇది యాక్చువల్గా ఇంచుమించు ఒకటే కలర్స్లా ఉన్నాయి. అంటే ఎల్లో పింక్. ఇది కొంచెం డబుల్ షేడ్ వచ్చింది. అమ్మవారిది మంచి లైట్ పింక్. నిన్న వెళ్ళగానే ఆ చీర నచ్చేసింది నాకు, అమ్మవారి కోసం కొన్న చీర. అదే కట్టేశాం. ఎస్, డెఫినెట్గా మిస్ అవుతానుగా ఈశాన్ మిస్ అవ్వకుండా ఎలా ఉంటాను, అదొక్కటే బాధగా ఉంది చాలా అన్నమాట. బ్యాడ్లీ మిస్సింగ్. సరే ఏం చేస్తాం, చదువుకేగా పంపించాము. తన కాళ్ళ మీద తను నిలబడుతుంది. సో ఎప్పుడు అమ్మ అమ్మ అనుకుంటూ మన వెనకాల తిరగకుండా తన కాళ్ళ మీద తను నిలబడుతుంది కదా. సో చాలా గ్రేట్. ఇన్ని రోజులు ఉంటుంది అనుకోలేదు. బాగానే ఉంది, బాగానే చదువుకుంటుంది. ఇంకా లాస్ట్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. ఇప్పటి వరకు ఆల్మోస్ట్ అయిపోయిన ఎగ్జామ్స్ అన్నీని. ఇంకా ఫైనల్ ఎగ్జామ్ జరుగుతుంది యాక్చువల్గా. అది కూడా మీ అందరి బ్లెస్సింగ్స్ వల్ల తను పాస్ అయిపోతే చాలు. లాస్ట్ ఎగ్జామ్ మిగతా అన్ని పాస్ అయిపోయింది. లాస్ట్ ఎగ్జామ్ జరుగుతుంది. ఇంకా ఒకటి అయిపోయిందంట, ఇంకా లాస్ట్ ఎగ్జామ్ ఇంకొకటి ఉంది. ఈషా కూడా ఫోన్ చేస్తుంది.
డెవిల్ తలుచుకోగానే ఫోన్ చేస్తుంది. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ. సరే చలో, మళ్ళీ కలుద్దాం తొందరలో, సరేనా? రేపు పొద్దున్న ఫ్లైట్ గోహతి వెళ్తున్నాను కదా, కామాక్ష గుడికి వెళ్తున్నా. కామాక్ష అమ్మవారు గుడి, అది శక్తిపీఠం అన్నమాట. ఆ గుడికి వెళ్తున్నాను. కుదిరితే రేపు మళ్ళీ మీ అందరికీ ఆ గుడి చూపిస్తాను, లేదంటే ఫొటోస్ అన్నా పోస్ట్ చేస్తాను. ఓకేనా? బాయ్ బాయ్, లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ. వీడియో ఏం చేయండి రా, ఎండ్ చేసిన తర్వాత